ఈ వ్యవహారం చూస్తుంటే వెనకటికెవరో మొగుడు కొట్టాడని కాదు, తోడికోడలు నవ్విందని ఏడ్చిందట వెనకటికి ఓ భార్య అనే సామెత గుర్తొస్తోంది. 25 మంది విద్యార్థులను సురక్షితంగా క్షేమంగా తీసుకెళ్లాల్సిన ఓ స్కూల్ బస్సు డ్రైవర్ అతివేగంగా వెళ్తూ సరిగా బ్రేకులు పడక స్టీరింగ్ కంట్రోల్ కాక అదుపు తప్పి ఆ బస్సు పంటకాలులో పడిపోయింది. ఆ స్కూల్ బస్సులో ఉన్న 25 మంది పిల్లలు భయాందోళనకు గురయ్యారు. ఎక్కడ ప్రాణాలు పోతాయోనని ఆహాకారాలు చేశారు. తీరా ఎందుకు ప్రమాదం జరిగిందంటే రోడ్డుపై గతుకులున్నాయి, బ్రేకులు పడలేదు, స్టీరింగ్ కంట్రోల్ కాలేదని ఆ డ్రైవర్ చెప్పడం చూస్తుంటే ఆ సామెత గుర్తొస్తోంది. నా పేరు వెంకటేశ్వర సార్. అదే మినగల్ నుంచి వస్తున్నాను. 25 మంది పిల్లకాయలు శ్రీనికేత స్కూల్ డ్రైవర్గా. అది ఇక్కడికి వచ్చేలాగే ఒక స్టీరింగ్ ట్రబుల్ వచ్చి బండి సైడ్ లాగింది. బ్రేక్ ఫెయిల్ అయిందంట కదా. బ్రేక్ ఫెయిల్ అయింది. ఇది మామూలుగా ఇది స్టీరింగ్ ఫెయిల్ అయింది. సైడ్ లాగేసిందని చెప్తున్నావు. అయితే సైడ్ బ్రేక్ కొట్టా, అప్పటికి బ్రేక్ నిలబలేదు, బ్రేక్ ఫెయిల్ అయిపోయింది. అంటే మీరు అసలు బండికి చూపిస్తున్నారా? మామూలుగా బ్రేక్ ఇన్స్పెక్టర్ కాడ చూపిస్తారా? బ్రేక్ ఆగింది సార్. బ్రేక్ ఇన్స్పెక్టర్ బండి చూపిస్తారా? బ్రేక్ ఆగింది, స్టీరింగ్ కట్టుకాల లెఫ్ట్ బండి ఇటుపోతుంది. ఇటు వస్తున్నా నేను. ఎటు పక్క రావాలి బండి? ఇటు వచ్చేది ఇటే కదా వస్తుంది. ఇటు పోయేటప్పుడు రైట్ కి టర్న్ అయింది. ఎక్కడ ఆ రోడ్డుకి కాలువకి ఎంత అక్కడ దాదాపు 15-20 అడుగుల పైన ఉంది కదా. అంత దూరం నువ్వు కంట్రోల్ చేయలేవు కదా. అంత ఫాస్ట్ లో వస్తున్నావా? బండి ఏమైనా ఎదురొచ్చినాయా? ఏమి లేదు, చిన్నగానే నేను వచ్చేది ఫాస్ట్. అసలు నేను ఆ రోడ్డే వస్తాను మామూలుగా. ఈ రోజు ఆడ రోడ్డు వేస్తున్నారని ఇటు వచ్చేసి. ఎక్కడ రోడ్డు వేస్తున్నావు? అది మన ఇటు బొత్తల కట్టబంది. మీ పేరేంటి? వెంకటేశ్వర. చేసేది ఎక్కడి నుంచి బయలుదేరదు ఇది? మినగల్ బండి ఫస్ట్ స్టార్టింగ్ స్కూల్ ఫస్ట్ అది శ్రీనేత అని బయలుదేరి ఫస్ట్ నేరుగా మినగలకు వస్తుందా? ఈ లోపల ఎవరిని ఎక్కించుకోరు. ఇప్పుడు ఎంతమంది మినగలు ఎంతమంది ఎక్కారు? 25 మంది. ఇక్కడి నుంచి మళ్ళీ ఎంతమంది ఎక్కించుకొని పోతారు? అంటే 25 మంది తీసుకొని అటు దించేస్తారు. మళ్ళీ వచ్చి మన జొన్నాడలో ఎక్కించుకుంటారు. జొన్నవాడ మినగల పెనుపల్లి ఉన్నది ఈ రెండే. బ్రేక్ ఫెయిల్ అయితే అసలు మీరు బ్రేక్ ఇన్స్పెక్టర్ దగ్గర ఎవ్రీ మంత్ కానీ చూపించుకోవాలి. ఫిట్నెస్ కానీ. స్కూల్ యజమాని పేరు? శ్రీనికేతన్ స్కూల్. ఇది మినగాల నుంచి. నీ పేరు? నా పేరు వెంకటేశ్వర. అటువంటి కాకమ్మ కథలను చెప్పి నమ్మించే ప్రయత్నం చేస్తుండటంతో స్థానికులు, విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్న వైనమిది. 20 సార్లు లాగుంది బండి ఈ రోడ్ లో. ఒకసారి 2 సార్లు లక్ష సార్లు లాగుంది. స్కూల్ కాకుండా గవర్నమెంట్ స్కూల్ పంపించుకుంటాం. మా పిల్లకాయలకి ఏమైనా ఏంటి? ఏది పరిస్థితి? నువ్వు ఆవేశపడబాకు. ఎన్నిసార్లు లాగుంది ఆవేశం? మా పిల్లకాయలకి ఏమైనా ఏంటి? ఏది పిల్లకాయ బండి పడిపోయింది. ఆ బండి డక్కుదామని పడింది కొంచెం ఎన్నిసార్లు చెప్పాను. మీ ఊరికి ఒకటే వ్యాన్ అన్నాడు. ఆ పెద్ద వ్యాన్ అయితే అది తిరగదన్నాడు. డక్కుదామని పడింది కొంచెం. మా పిల్లకాయలకి ఏమైనా ఏంటి? దేవుడి పరిస్థితి. 2 పిల్లకాయలు పోతున్నారు మా పిల్లలు. మా పిల్లకాయలకి ఏమైనా ఏంటి? ఏది పరిస్థితి? స్కూల్ పేరు ఆయన పేపర్ లో పడుతుందని ఎంత పడుకుని వస్తే భయం అయింది. మా పిల్లకాయలకి ఏమైనా ఏంటి? మా ప్రాణాలు ఏం పెట్టుకోవాలి? ఏం చేయాలి? మేము అంతా పిల్లకాయల మీద ప్రాణాలు పెట్టుకొని బతుకుతున్నాము. ఎంతమంది పిల్లలు? ఇద్దరు పేరు ఏం కాల అయి ఉంటది. ఏది పరిస్థితి? ఆ నీళ్ళలో పడుతుంది. తండ్రులు రాని సమయానికి ఏంది ఎవడు? మీ పేరమ్మా? అనిలు. మీ పిల్లల పేర్లు? దాన్మిక్కు. ఇక నుంచి చల్లంగా బ్రేక్ ఫెయిల్ అయిపోయిందంట. ఆమెన చల్లంగా దించేసినాడు. అంతే, అన్ని తప్పులేదు పాపం. 30 మంది దాకా బస్సులో మీరు కూడా ఉన్నారు. కోవూరు నియోజకవర్గం బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని మినగల్లు గ్రామ సమీపంలో నెల్లూరు రూరల్ ప్రాంతానికి చెందిన శ్రీనికేతన్ ప్రైవేటు పాఠశాల బస్సు కాలువలో బోల్తా పడింది. వివరాల్లోకి వెళ్తే నెల్లూరు వైపు నుండి మినగల్లు గ్రామానికి వెళ్లిన స్కూల్ బస్సు విద్యార్థులను ఎక్కించుకుని బయలుదేరింది. ఈ క్రమంలో రోడ్డుపై అతివేగంగా వెళ్తూ బస్సు అదుపు తప్పి పంట కాలువలో బోల్తా పడింది. ప్రమాద సమయంలో స్కూల్ బస్సులో సుమారు 25 మంది విద్యార్థులతో పాటు కొందరు గ్రామస్తులున్నారు. ఈ ప్రమాదాన్ని గమనించిన స్థానికులు విద్యార్థులను బయటకు తీశారు. మినగల్లు గ్రామానికి చెందిన క్రాంతి సందేశ్ విద్యార్థికి తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. విద్యార్థులకు ప్రాణాపాయం తప్పడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదం జరిగిన విషయాన్ని తెలుసుకున్న స్కూలు యాజమాన్యం ప్రమాద ఘటనను చిత్రీకరిస్తున్న మీడియాపై దురుసుగా ప్రవర్తించారు.
దీంతో అక్కడే ఉన్న స్థానికులు పాఠశాల యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు ఫిట్నెస్ లో అన్నీ కరెక్ట్ గానే ఉన్నాయి. నిన్న శనివారం రోజు కూడా షెడ్కి పంపించాము, నీట్ గా బండి చేయించుకొచ్చాము, ఇబ్బంది అయితే ఏం లేదు. చూసాము కరెక్టే, నువ్వు క్రాస్ క్వశ్చన్స్ చేస్తున్నావు కదా, డ్రైవర్ కండిషన్ లో ఉన్నాడా లేడా అది కూడా ఫైర్ అయ్యేది కాదండి. ఫైర్ అయ్యేది కాదు, డ్రైవర్ నీ ముందే ఉన్నాడు, డ్రైవర్ వెళ్ళిపోయింది ఏం కాదు. డ్రైవర్ ఏడే ఉన్నాడు, డ్రైవర్ ఏమన్నా తాగున్నాడా? నువ్వు క్వశ్చన్ చేసుకోవాల్సింది అది, డ్రైవర్ ఏమన్నా తాగున్నాడా కనిపిస్తుంది మాకు. మీరు చూసేది కదా, ఇప్పుడు ఏడే ఉన్నాడు చూసుకో, డ్రైవర్ ఏమన్నా తాగున్నాడా అనేది నువ్వు చూసుకో. దాని గురించి నువ్వు మాట్లాడడం కాదండి. మీరు ఇప్పుడే కదా వచ్చారు. నేను ఇప్పుడే వచ్చేది, నేను రాబడలేదండి. నిజమేడే ఉంది. ప్రశాంతంగా మీరేదో ఆవాసంగా మాట్లాడుతున్నారు. అడిగిన దాని క్వశ్చన్ చెప్పండి. ఫిట్నెస్ ఉందా లేదు చెప్పండి. ఏదో అరుచుకుంటే మా మీద అరుచుకుంటే మీతో ఏమొస్తుంది? మీరు అరుచుకుంటే మాకేమొస్తుంది? మీకే ప్రాబ్లం. అడిగిన దానికి చెప్పండి అంతే. మీకు ఫిట్నెస్ మెయింటెనెన్స్ కరెక్ట్ గా ఉందా అడిగాం. మేమేం చెప్తాము? ట్యాక్సులు కరెక్ట్ గా ఉన్నాయి, మాకు అవసరం లేదండి. ఇన్సూరెన్స్ కరెక్ట్ గానే వద్దు మాకు, అన్ని కరెక్ట్ గానే. మేము చెప్పానండి ఇక్కడ మేము మాట్లాడేది అర్థమైందా? వీళ్ళు మాట్లాడతాను, ఊళ్ళో వాళ్ళు మాట్లాడతాను, విద్యార్థి తల్లిదండ్రులు మాట్లాడతాను. మేము అడుగుతాం ఫిట్నెస్ ఉందని. మీకు బ్రేక్ ఆయిల్ వేసుకుంటున్నారా? ఉదయం సాయంత్రం మీరు మెయింటైన్ పంపింగ్ చేస్తున్నారా? ఆయిల్ పంపింగ్ చేస్తాం. విన్నాను సార్, ఉదయం సాయంత్రం బళ్ళకి ఆయిల్ పంపింగ్ చేసుకుంటారు. అది గ్రీస్ ఆయిల్ కావచ్చు, ఇంకొక ఆయిల్ కావచ్చు. అసలు మొత్తం కోట్లు ఉన్నట్లు కరెక్ట్ ఉన్నాయా లేదని చూసుకుంటారు. ఈ రోజు అతను బ్రేక్ ఫెయిల్ అయిందని అతనే చెప్పాడు. వినండి సార్, అతను బ్రేక్ ఫెయిల్ అయిందండి. ఎందుకు అయింది అడిగాం. నేరుగా సార్ వచ్చేసి యజమాని గారు వచ్చేసి ఫైర్ అయిపోతే మేమేం చేయాలి? డ్రైవర్ మంచోడే, బాగానే తోలేడు, తాగల అందరికి కనిపిస్తుంది. మీరు ఒక్కరే కాదు, ఇక్కడ జనాలు చాలా మంది తెలియగలరు, బాధ్యత కలిగిన తల్లిదండ్రులు చాలా మంది ఉన్నారు, గ్రామస్తులు ఉన్నారు, సర్పంచ్ కూడా ఉన్నారు. మీరు వచ్చింది ఏదో జరిగింది ఏంటని అడిగేటప్పుడు మేమేం అడిగాం? మీరు బ్రేక్ ఆయిల్స్ యూజింగ్ ఎలా ఉందని మీ యూజింగ్ అంతా ఇక్కడ షీట్లు కనపడుతుంది. చెప్పేదేనండి, ఇట్లా అతనికే సార్ బ్రేక్ కొట్టేనే అదుపులోకి రాలేదని డ్రైవర్ అన్నాడంటే ఎందుకు రాదనేది మన బండి పై. కండిషన్ లేని బస్సులను విద్యార్థులను తరలించేందుకు వాడుతూ పిల్లల ప్రాణాలతో చెలగాటమాడతారా అంటూ ఆ స్కూలు యాజమాన్యంపై మండిపడ్డారు. అంతేకాకుండా ఆ డ్రైవర్, ఆ స్కూలు యాజమాన్యం సైతం రోడ్డుపై గుంతలు ఉండడంతోనే ఈ ప్రమాదం జరిగిందని చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. కొన్నేళ్లుగా అదే మార్గంలో ఆ స్కూలు యాజమాన్యం పిల్లలను ఆ వాహనంలోనే రాకపోకలు సాగిస్తుంది. ఇన్నాళ్లు జరగని ప్రమాదం నేడెందుకు జరిగింది? బ్రేకులు ఎందుకు పడలేదు? స్టీరింగ్ ఎందుకు కంట్రోల్ కాలేదన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఫిట్నెస్ లేని వాహనాలను స్కూల్ పిల్లలను తరలించేందుకు ఉపయోగిస్తున్నారన్నది కాదనలేని సత్యం. ఈ విషయంలో ఆర్టీఏ అధికారుల తనిఖీలు ఉండడం లేదు. ఎఫ్సీలు తీసుకునే సమయంలో ఒక్కో వాహనానికి మామూలు తీసుకుని చూసి చూడనట్లు ఫిట్నెస్ సర్టిఫికేట్లు జారీ చేస్తుండటంతో పాటు శిక్షణ, నైపుణ్యం లేని డ్రైవర్లను నియమించడం కూడా ఇటువంటి ప్రమాదాలు జరిగేందుకు కారణమవుతున్నాయి. ఈ విషయంలో ఉన్నతాధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్, టీడీపీ ఆఫీస్ దగ్గర, మినీ బైపాస్ రోడ్డు, నెల్లూరు. డాక్టర్ జెడ్ సిద్ధు నిఖిత్, డయాబెటీస్, థైరాయిడ్ అండ్ హార్మోన్ డిజార్డర్స్ సూపర్ స్పెషలిస్ట్. షుగర్, థైరాయిడ్, పిల్లల్లో వచ్చే ఎదుగుదల లోపాలు, పీసీఓడి సమస్యలకు ప్రత్యేకంగా చూడబడును. డాక్టర్ పెళ్లకూరు ప్రీతిరెడ్డి, డెర్మటాలజిస్ట్. అన్ని రకాల చర్మ సంబంధిత వ్యాధులకు అత్యాధునిక ట్రీట్మెంట్స్ ద్వారా పరిష్కారం. మొటిమలు, మచ్చలకు కెమికల్ పీల్ ద్వారా ట్రీట్మెంట్. మంగుకు, చర్మకాంతికి చికిత్స. సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్, టీడీపీ ఆఫీసు దగ్గర, మినీ బైపాస్ రోడ్డు, నెల్లూరు.